नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम ख़बर ये है कि आज दलित समाज और अम्बेडकर बाबा भीमराव साहब अम्बेडकर के चाहने वालों ने एक अजीमुश्शान रैली का एहतमाम किया। इस मौके पर ख़दीम शहर में वाक़ डॉक्टर भीमराव अम्बेडकर साहब के मुजस्समे के पास एक सर्किल बनाई गई और एक नज़र आतिश किया गया पुतला, और उसके ख़िलाफ़ आवाज़ उठाई गई और ये स्लोगन दिया, वी रिपीट अम्बेडकर अम्बेडकर। नाज़रीन, आप और हम जानते हैं कि चंद दिन कबल पार्लियामेंट में होम मिनिस्टर अमित शाह ने एक बयान दिया था जिसमें अम्बेडकर के बारे में ज़िक्र किया गया था, तो उसकी मुखालिफत पूरे मुल्क में चल रही है। पार्लियामेंट में भी हम देख रहे हैं कि अपोजिशन एमपीस उस बयान की खिलाफ वर्जी करते हुए अमित शाह से इस्तीफ़ा मांग रहे हैं। ये मामला पूरे मुल्क में फैल चुका है। हर मुकाम पर, हर शहर में एहतजाज जमकर किया जा रहा है और अमित शाह से माफ़ी मांगी जा रही है। करनूल में भी ये प्रोग्राम मुनक़िद हुआ। इस मौके पर वकला के अलावा दीगर तंजीमों ने, समाजी तंजीमों ने इसमें हिस्सा लेकर अमित शाह से माफ़ी मांगने और फौरी तौर पर अमित शाह को कैबिनेट से बर्खास्त करने का मुतालबा भी किया गया और उनका पुतला भी नज़र आतिश किया गया। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक आसानी से दस्तयाब हो सके। జెండా ఎగరవేయలేదు. ఇప్పుడు పరిస్థితులను బట్టి ఏ విధంగా సరే రాజ్యాన్ని వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకొని తిరిగి మనల్ని మరి నమస్కారాలు పెడతా ఉన్నారు. మరి ఈరోజు మైనారిటీలందరూ కూడా మేల్కోవాలా. ఉత్తరప్రదేశ్లో కానీ నార్త్ ఇండియాలో ఏ విధంగా జరుగుతా నిరంతరం దాడులు జరుగుతూ ఉంది. మరి ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లు అమెండ్మెంట్ చేసి ఆ విధంగా వారికి మొత్తం మరి శిక్ష విధించినటువంటి నేరస్తులు అయినా రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆయన అవమానిస్తే అతన్ని దండించాల్సింది పోయి అతన్ని సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తారు. లేకపోతే నువ్వు మాట్లాడలేవు, రాజ్యాంగం లేకపోతే నువ్వు తిరగలేవు. జైలు పెట్టినా అయ్యా అమిత్ గారు, దేవుడు ఎవరో నీకు తెలియదు, నాకు తెలియదు, రోజు లేదు, నేను చూడలేదు, స్వర్గం లేదు, మనం రోజు లేదు, డాక్టర్ భారతరత్న అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పదే పదే ఉచ్చరిస్తుంటే ఆయనకు వచ్చిన ఆదరణ చూసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనువాదులు ఓర్చుకోలేక ఆయన మీద ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి వీళ్ళకు పడినటువంటి సంబంధించిన కేసుల్లో కానీ ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగానికి లోబడే వాళ్ళు రాజ్యాంగానికి లోబడే ఆ శిక్షల నుంచి బయటకు వచ్చి ఈరోజు భారతదేశ పార్లమెంటు సభ్యులుగా ఉంటూ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళే ఈ రకంగా మాట్లాడడం తప్పని చెప్పేసి మేము ఈరోజు కర్నూలు జిల్లా న్యాయవాదులందరి తరపున, తర్వాత ప్రజా సంఘాల తరపున, కర్నూలు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలైనటువంటి నాయకులందరి తరపున మేము ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్నాం.
ఇటువంటివి మానుకొని ఇకనైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మోకాలుని మాది తప్పైందని చెప్పి క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీ నాగరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం విజయవాడ. ఈరోజు నిండు సభలో పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జరిగిన అవమానం ఈ సమాజం చేత క్షమించరాని నేరం. ఒక హోమ్ మినిస్టర్గా ఉండి చట్టాలను పరిరక్షించవలసిన వ్యక్తి, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ వ్యక్తి ప్రజల కోసం రాసిన రాజ్యాంగ నిర్మాతనే నిండు సభలో అవమానపడటం చట్ట విరుద్ధము. ఇంకా కుల వ్యవస్థ కొనసాగుతుందని నిండు సభనే ఈరోజు మనకు తెలియజేస్తుంది. నిండు సభలో కూర్చున్నటువంటి పార్లమెంటు సభ్యుల మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కేవలం ఒక దళితుడని, అంటరాని వాడని, ఇంకా ఆయన పేరు ఎందుకు స్మరిస్తారని సాక్షాత్తు భారతదేశ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా ఆ విధంగా మాట్లాడడం క్షమించరాని నేరము. ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.